లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో పులి భయం ఇంకా కంటిన్యూ అవుతోంది. టైగర్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ తో చాలా వరకు కథ మారుతోంది. అప్పుడే మహారాష్ట్ర వైపు అంతలోని తిరిగి ఆసిఫాబాద్ జిల్లాకు ఇలా రౌండ్లు కొడుతూ ఉన్నాయి పులులు. మీటింగ్ సీజన్ అని వదిలేయడానికి లేకుండా పోయింది. ఎందుకంటే పులి భయంతో జనాన్ని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు అధికారులు. టైగర్ రిజర్వ్ ఏరియాలో గ్రామాలన్నీ కూడా వణికిపోతున్నాయి. రైతు కూలీలకు ఉపాధి లేకుండా పోతుంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది? కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది ఓన్లీ పులుల కోసం క్రియేట్ చేసిన కోర్ జోన్. ఇక్కడ మనుషుల అలికిడి ఉండడానికి వీల్లేదు. పులి రావాలి, తిరగాలి, ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి. ఓవరాల్ గా అటవీ శాఖ కాన్సెప్ట్ ఇదే. ఇందుకోసమే కోట్లాది రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు. పులి ఇష్టంగా తినే ఆహారమైన జింకలు, దుప్పులు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెల సంఖ్య పెరిగేలా చూసుకుంటున్నారు. అడవుల్లో శాకాహార జీవుల కోసం కృత్రిమంగా పశుగ్రాసం కూడా పెంచుతున్నారు. నీటి చెలిమలు తీశారు, చెక్ డ్యాంలు కట్టారు. ఇంత చేసింది పులుల రాక కోసమే. అవును, మీరు విన్నది నిజమే. కానీ ఏం జరుగుతుంది? సో టైగర్ రిజర్వ్ అంటే అక్కడ ఏం చేసినా పులుల కోసమే, వాటి సంతతిని పెంచడం కోసమే. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది. కోర్ జోన్ సమీపంలో ఉన్న గ్రామాలకు ఇప్పుడు పులి టెన్షన్ పట్టుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఏరియాల నుంచి పులుల రాక పెరిగింది. గత నెల రోజుల నుంచి అయితే రోజు ఎక్కడో చోట జనం కంటపడుతూనే ఉన్నాయి. రోజుకో జోన్ మారుస్తున్నాయి, సేఫ్ ప్లేస్ కోసం తిరుగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్కు అటు ఇటు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో 5 వరకు పులులు ఉండొచ్చంటున్నారు. అయితే ఇవి ఎప్పుడు తిరిగి వెళ్తాయో చెప్పలేరు. సో రావడం పోవడం వాటిష్టమే. సో ఇక్కడ పులి పాదముద్రలు సేకరించడం, ఏవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో చూడడమే అటవీ అధికారుల పని. పులిని పట్టుకొని మరో చోట వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది టైగర్ జోన్ కాబట్టి, ఇది పులుల కోసమే క్రియేట్ చేసింది కాబట్టి. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటంటే పులులు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో ఆ గ్రామాలని ఖాళీ చేయించడమే ఆప్షన్. ఇక్కడ హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువైంది. గతంలో పులుల రాక పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశు మాంసాన్ని ఎరగా పెట్టి అందులో విషం కలిపి వాటిని చంపేసిన ఘటనలున్నాయి. సో ఇప్పుడు పులి అలజడి పెరగడంతో అలాంటి చర్యలకు పాల్పడొద్దని అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి కవ్వాల్ అభయారణ్యంలో టేకు, వెదురు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణం పులులకు మంచి ఆవాసం. అందుకే దీన్ని టైగర్ జోన్ గా ఎంపిక చేశారు. మొత్తంగా 673 రకాల వృక్ష జాతులు, 310 రకాల పక్షి జాతులు, 68 రకాల క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలు ఇలాంటివెన్నో ఉన్నాయి. సో పర్యావరణంలో అన్ని జీవులకు స్థానం ఉండాల్సిందే. పులి ఉంటేనే అడవి ఉంటుంది. ఫుడ్ చైన్ లో పులులు ఉండడం చాలా కీలకం. అయితే ఇప్పుడు పులి ఉండాలి, మనుషులకు ఇబ్బంది ఉండొద్దు. అందుకు ఏం చేయాలన్నదే పెద్ద టాస్క్ గా మారింది. ప్రజలను గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు ఇప్పటికే సూచించారు. గుంపులో ఒకరు పులిని చూసేందుకు అలర్ట్ గా ఉండాలన్నారు. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని రాకపోకలను నిషేధించారు. పొలాల్లో పనిచేసే వారికి మాస్కులు పంపిణీ చేశారు. పులులు దాడి చేయకుండా ఉండేందుకు వాటిని తల వెనుక భాగంలో పెట్టుకోవాలన్నారు. చేళ్లలోకి వెళ్తున్న వారిలో కొందరు ఈ మాస్కులు పెట్టుకుని వెళ్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెనక భాగంలో తలకి ఏదైతే మెడ భాగంలో ఈ విధంగా మాస్కుల్ని పంపించేశారు. ఈ మాస్కుల్ని ధరించి పంట పొలాలకి వెళ్ళండి, పులి ఎదురుగా వచ్చినప్పుడు కూడా పులి ఏం చేయదంటూ ఒక భరోసానిస్తున్నారు. ఆ విధంగా ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పులుల దాడితో కాగజ్ నగర్ మండలం బెంగాలీ క్యాంపులు, అనుకొడ, గన్నారం, మండ్వా, సిర్పూర్టి మండలం ఇట్కాల పహాడ్, చింతకుంట, చీలపల్లి, ఆరెగూడ, పెద్దబండ, చుంచుపల్లి గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేల్తుంది. కొందరు మధ్యాహ్నం పూట బయటకు వస్తున్నా సాయంత్రం 4 దాటిందంటే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
అడిలా మేము పోతలేను 10 కొట్టంగా ఇడుస్తున్నాం బార్లు ఇడిచి మేము యాపంగా తిరుగుతున్నాం. ఎప్పటి నుంచి మేము పోతలేను అడిగి. ఎందుకు? పులి భయం కోసం. పులి ఎక్కడుంది? అడిలా ఊడు పక్క ముండా తిరుగుతున్నాయి. ఎప్పుడు వచ్చి పంజ కొట్టేది తెలియదు. ఇక్కడ పని చేస్తున్నాం కానీ ఈ పని మీద గ్యాస్ లేదు, మాకు పని చేయలేకపోతున్నాం. మా వాళ్ళు వచ్చి ఉంటేనే మేము పని చేస్తున్నాం, లేకపోతే లేదు. భయంతో ఉంటున్నాం సారు. ఏం చేసుడు మీది. పులి మా ఊర్లో కొన్ని పట్టిండ్లు, అందుకోసం భయం అవుతున్నాం. మేము అడవిలో పోతలేము. ఇంకో పులి భయం మేము 10 కొట్టంగా పోతున్నాం అడిగి. ఈ 2000 కొన పోతున్నాం, 5 కొట్టంగా ఇంటికి వేస్తున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే పులి ఉందని చెప్పి జనం బయటకు రాకుండా పోతున్నారు. ఇప్పుడు పత్తి ఏరే సీజన్ అయితే చేలల్లో పులి ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. సో వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటు అడవిల్లోకి వెదురు కలల కోసం చీపురు పుల్లలు ఏరుకునేందుకు వెళ్లే వారికి కూడా ఉపాధి లేకుండా పోతుంది. అడవిలోకి అడుగు పెట్టేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు ప్రాణం కంటే కూలి ఎక్కువ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఉపాధి లేకుండా బతకడం ఎలా అని అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో పులి భయం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఏంటంటే పులినైనా పట్టండి, కూలి అయినా ఇవ్వాలంటున్నారు. వచ్చిన పులి ఈజీగా వెళ్ళదు. రక్తం మరిగిన పులి అయితే మరీ డేంజర్. ఆవులు, దూడలు, మేకలు కనిపిస్తే మనుషులు ఇలా ఎవ్వరిని వదలదు. ఇప్పుడు కొమ్రమేం జిల్లాలో జరుగుతున్నది ఇదే. గత నెల కాగజ్ నగర్ మండలం గన్నారం వాసి లక్ష్మిని పులి చంపేసింది. సిర్పూర్టి మండలం దుబ్బగూడలో సురేష్ అనే రైతుపై దాడి చేసింది. దీంతో పులి తిరుగుతున్న గ్రామాల్లో ఆందోళన పెరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో టైగర్కు సేఫ్టీ చూడాలి, జనానికి అపాయం లేకుండా చేయాలి అన్న టార్గెట్తో అటవీ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడులు, సంచారం, ప్రజల ఆందోళన ఫారెస్ట్ సిబ్బందిని కలవరానికి గురి చేస్తుంది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ డొబ్రియాల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలు సింగ్ జిల్లాలో మకాం వేశారు. వరుస సమీక్షలు నిర్వహించారు. తడోబా దగ్గర ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకుంటున్నారు. తెలంగాణలో అమరాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులున్నాయి. అమరాబాద్లో పులులకు రక్షిత ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో వాటి దాడులు తక్కువ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారంలోని కవ్వాల్ అడవిని 2012లో టైగర్ రిజర్వ్గా చేసినప్పటికీ పులి స్థావరం ఏర్పరచుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం, కదలికలు పెరిగాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో మరింత ఎక్కువయ్యాయి. దీంతో పులుల దాడుల నియంత్రణ, ముందస్తు జాగ్రత్తల విషయంలో మహారాష్ట్రలో ఫాలో అవుతున్న విధానాలను రాష్ట్ర అటవీ శాఖ స్టడీ చేస్తుంది. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వులో 70కి పైగా పులులున్నాయి. ప్రతి ఏటా చలికాలంలోనే పులి దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. నవంబర్ నుంచి మార్చి వరకు పులుల మేకింగ్ సీజన్ అని, దీంతో పులులు తమ భాగస్వామి కోసం వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాయంటున్నారు. మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్కు కాగజ్ నగర్ ఫారెస్ట్ మధ్య ఈజీగా రాకపోకలకు ఛాన్స్ ఉండడంతో ఈ ప్రాంతాన్ని సురక్షిత పులుల సంచార నివాస ప్రాంతంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. తొలుత కవ్వాల్ టైగర్ రిజర్వులో ఓ గ్రామాన్ని, అమరాబాద్ టైగర్ రిజర్వులో 4 గ్రామాల్ని తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మనుషులపై పులుల దాడులు పెరగడంతో టైగర్ రిజర్వుల గవర్నింగ్ బాడీ గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయనుంది. పెద్ద పులులు సహా ఇతర వన్యప్రాణుల దాడుల్లో మనిషి చనిపోతే బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇస్తున్నారు. దీన్ని 20 లక్షలకు పెంచే ప్రతిపాదనను గవర్నింగ్ బాడీ పరిశీలిస్తోంది. లక్ష్మి అనే మహిళ కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు. గత 4 ఏళ్లలో ఆసిఫాబాద్ జిల్లాలో పులి పంజాకు 4 బలయ్యారు. ఇటీవల దాడి చేసిన పులి సిర్పూర్టి మండలం ఇట్కల పహాడ్ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇట్కల పహాడ్లు 50 నుంచి 60 ఆవాసాలు పులికి బాగున్నాయని గుర్తించారు. దీంతో ఈ గ్రామాన్ని రక్షిత అటవీ ప్రాంతం నుంచి తరలించే ప్రణాళిక ఉందని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలు సింగ్ అన్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో మొత్తం 26 గ్రామాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4 గ్రామాల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కవ్వాల్ టైగర్ జోన్లో పులి ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు అడవుల్లో అలికిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది. అడవుల్లో అలజడి ఉంటే ఇక్కడికి వచ్చే పులులు భయంతో వెనుతిరిగే అవకాశాలుంటాయి. అందుకే టైగర్ జోన్ పరిధిలో జనసంచారం లేకుండా చేయాలని నిర్ణయించారు. ఇటుక పని చేస్తున్నాం, మాకు భయంగా ఉంది. మనం ఎటు నుంచి పులి వచ్చి పని చేస్తుందో మనకు తెలియదు. అందుకోసం మేము పని చేయడానికి వెనుక ముందు అయ్యి పని కూడా సరిగ్గా చేస్తలేం, మాకు భయమే ఉంది. కోసము భయపడుతున్నాం సార్. భయపడి మేము చేస్తాం. 10 గంటలకు 4 గంటల వరకు బంద్ పెట్టుకుంటాను, వెళ్ళిపోతాను మేము ఇంటికి. లోనే వెళ్ళాం, సొంత ఊరిలోనే వెళ్ళాం. ఆ భయానికి మాకు పని చేయబుద్ధి లేదు. నిజానికి పులి పంజా విసిరినట్టి బతికి బట్టగట్టే ఛాన్స్ అస్సలుండదు. ఎందుకంటే ముందుగా మెడభాగాన్ని నోటితో పట్టేస్తుంది, శ్వాస ఆడకుండా చేసి క్షణాల్లో చంపేస్తుంది. లక్ష్మి అనే యువతి ప్రతిఘటించలేకపోయింది. ఆమెను లాక్కెళ్లిన పులి చంపేసింది. మరో రైతు సురేష్ త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడి మెడ కొరికిన సమయంలో సురేష్ భార్య కేకలు వేసి రాళ్లు కర్రలతో కొట్టడంతో పులి పారిపోయింది. దీంతో అతడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఫస్ట్ పట్టింది కదా, పట్టింది, నేను మొత్తుకున్నసరికి అది వదిలింది. అక్కడనే ఉన్నది నా దగ్గర, నా వీపు మీద ఇట్లా కాలు పెట్టుకుని ఉండే. మళ్ళీ నేను మొత్తుకున్నసరికి మళ్ళీ పట్టింది, గిట్లా కొద్దిగా గుంజింది. గుంజిన తర్వాత ఇక మా ఆవిడ వచ్చింది, అంతకి అందింది అన్నట్టు. సడన్గా విన్నప్పుడు ఇక్కడ పెట్టింది కాలు, ఇక్కడ పట్టింది, ఇట్లా నోటితో పట్టింది ఆల్రెడీ. నేను ఆయన పట్టుకున్నప్పుడు అరిచిండు, కాకపోతే నేను పందులు అనుకున్నా మళ్ళీ అరుపులు బాగా వినిపిస్తున్నాయి. ఇవాళ వెరైటీగా వస్తున్నాయి, ఇందు భయంకరంగా అరుస్తున్నారని ఇక ఊరికి వెళ్ళిన వల్ల పట్టే ఉండే, వీపి మీద కాళ్ళు ఉన్నాయి, మెడ మీద ఇట్లా నోటితో పట్టి ఉండే. ఏదైతే అదని ఇక ఊరికి దగ్గరలోనే వెళ్ళిన, అరిచిన బాగా, ఇది పడితే ఇక ఇసిరేసిన వల్ల అది మా దయ అనుకోవాలి, ఇడిసి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఫోటో కనిపించింది, మొత్తం రక్తంతో తడిచిండగా. అమ్మ ఇదేంటి నాన్నకి ఇలా ఏమైంది అంటే, లేదురా ఇలా అయిందంటే బాగా ఏడిచింది పాప. ఇక గుడికి వెళ్ళి మొక్కింది కూడా, దేవుడా మా నాన్నను కాపాడాలి. ఈ ప్రాంతంలో మగపులి రోజుకు 10 నుండి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టైగర్ జోన్లో పులి ఆవాసం ఏర్పరచుకునేందుకు కనీసం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతం అవసరం. కనీసం 60 నుంచి 70 శాకాహార జంతువులుండాలి. పులి ప్రతి 3 రోజులకు ఒకసారైనా వేటాడుతుంది. సాధారణంగా టైగర్ ప్రాజెక్టులలో ప్రతి చదరపు కిలోమీటర్కు 12 నుంచి 21 శాకాహార జంతువులుండాలి. అందుకు అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలి, లేకపోతే మనుషులు, ఆవులు, దూడలు, మేకలపై అటాక్ చేస్తుంది. అటు తడోబా, ఇంద్రావతి, తిప్పేశ్వర్, కన్నెరగం ప్రాజెక్టులలో పులుల సంఖ్య ఎక్కువ కావడం, కవ్వాల్ టైగర్ జోన్లో ఆహారం, నీటి వసతులు అందుబాటులో ఉండడంతో పులులు అప్పుడప్పుడు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయే తప్ప శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. పైగా మన దగ్గర పెరుగుతున్న జింకలు, ఇతర జంతువులను వేటగాళ్లు ఎప్పటికప్పుడు వేటాడేస్తున్నారు. సో ఈ పరిస్థితులు చూశాక అటవీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.